వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. సో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం పిల్లలలో సరిగ్గా ఒక దగ్గర కూర్చొని ఒక 25 మినిట్స్ కాన్స్టెంట్ గా చదివిన వాళ్ళు స్టూడెంట్స్ చాలా తక్కువ మంది అని చెప్పొచ్చు. కరెక్ట్. సో అలా ఫోకస్డ్ గా ఒక దగ్గర కూర్చొని స్టడీస్ మీద వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం కావచ్చు, ఎలా మనం చదివితే మనకి ఈజీగా గుర్తుంటుంది అన్న ప్రాసెస్ గురించి చాలా మంది పేరెంట్స్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే పిల్లల్లో అలాంటి క్వాలిటీ డెవలప్ అవుతుందో పేరెంట్స్ కి పని ఉండదు. ఇండివిజువల్ గానే స్టూడెంట్స్ చదువుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంది, నేను వదిలేసినా మా వాళ్ళు చదువుతారు అన్న నమ్మకం వస్తూ ఉంటుంది. కానీ ఆ ఫోకస్ అనేది ఎక్కడో ఒక దగ్గర డిలే అవుతుంది. ఎందుకంటారు? ఎస్ మేడం. ఇప్పుడు మామూలుగా మనకు ఒక సూక్తి ఉంటుంది, 2 పడవల మీద ప్రయాణం ప్రమాదకరం అని ఉంటుంది. అయితే ఫోకస్ లేకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఏదో ఒక రకంగా డిస్ట్రాక్ట్ అయి ఉండడం అనమాట. అంటే అది ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, వాట్ ఎవర్. అయితే ఒక పడవ అనేది స్టడీస్ అయితే, ఇంకొక పడవ అనేది వీళ్ళు డిస్ట్రాక్ట్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ పడవ మీద ఒక కాలు, ఈ పడవ మీద ఒక కాలు పెట్టి ప్రయాణం చేస్తే పాసిబుల్ అవుతుందా? అది ఎంత ప్రమాదమో సేమ్ నేను కూడా అదే చెప్తున్నాను. 2 పడవల మీద ప్రయాణం ఎంత ప్రమాదమో మీరు కూడా డిస్ట్రాక్షన్స్ అవుతూ ఫోకస్ చేయడం అనేది కూడా అంతే ప్రమాదం, చేయలేరు కూడా. డామ్ షూర్ అది. అయితే చూడండి, చాలా మందికి నేను అంటుంటాను, ఇప్పుడు మనకు ఫోకస్ అన్నప్పుడే ఏం గుర్తొస్తుంది అంటే భూతద్దం గుర్తొస్తుంది మేడం. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని మనం ఒక భూతద్దంని అటు ఇటు నడుచుకుంటూ లేకుంటే పరిగెత్తుకుంటూ ఫోకస్ చేస్తే అవుతుందా మేడం? ఖచ్చితంగా అవ్వదు. ఒకవేళ ఆ లెన్స్ అనేది మనం కరెక్ట్ గా ఉంచి ఫోకస్ గా ఒకటే ప్లేస్ లో పెట్టుకుంటే ఆ పేపర్ అనేది బర్న్ అవుతుంది. సేమ్ అలాగే మన ఫోకస్ ని మనం పెంచుకోవాలంటే ఫస్ట్ డిస్ట్రాక్షన్స్ ని దూరం చేయాలి. అంటే అది ఎలాగైతే స్టేబుల్ గా ఉంచుతామో మన బ్రెయిన్ పవర్ ని కూడా, మన ఫోకస్ ని కూడా అలా క్లియర్ గా ఒక విజన్ ఉంచుకోవాలన్నమాట. అయితే ఈ డిస్ట్రాక్షన్స్ ని వీళ్ళు తగ్గించుకుంటే అప్పుడు ఫోకస్ పెరుగుతుంది అనమాట. అయితే ఈ డిస్ట్రాక్షన్ కి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను మేడం. ఒక ఫ్యామిలీ ఏం చేసిందంటే ఒకసారి మార్కెట్ కి వెళ్ళి ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకున్నారనమాట. అయితే చిన్న కుక్క పిల్లని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే ఆ యజమాని ఏం చేసిందంటే ఆ కుక్క పిల్లని తీసుకుని బయటికి జస్ట్ అలా 10 మినిట్స్ వాకింగ్ కి తీసుకుని వెళ్ళాడు. అయితే ఆ వాకింగ్ కి తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత చిన్న కుక్క పిల్ల చాలా ఆయాసపడుతూ నీరసంగా, అసలు ఎనర్జీ లేకుండా పడిపోయింది అనమాట. అంటే కంప్లీట్ గా నీరసంగా ఇలా కూర్చుండిపోయింది. అప్పుడు ఆ యజమాని భార్య ఏమని అడుగుతుందంటే, ఏమండి మీతో పాటు ఈ చిన్న కుక్క పిల్ల తీసుకుని వెళ్ళారు కదా, అయితే మీరేమో నార్మల్ గా ఉన్నారు, కానీ ఎందుకు ఆ కుక్క పిల్ల అంత నీరసంగా అయిపోయింది, తనకు ఎందుకు అంత ఆయాసపడుతుంది అని అడుగుతారు అనమాట. అప్పుడు ఆ యజమాని ఏం చెప్తారంటే, ఈ చిన్న కుక్క పిల్లకి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఏంటంటే తనలాంటి కుక్క పిల్లలు కనిపిస్తే వాటి దగ్గరికి పరిగెత్తుతుంది, మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. లేదనుకుంటే ఇంకెవరైనా జనాలు కనిపిస్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాటికి ఏమైనా చిన్న చిన్న ఫుడ్ లేకుంటే బిస్కెట్స్, చాక్లెట్స్ అట్లాంటివి ఏమైనా కనిపిస్తే, లేకుంటే రైస్ ఐటమ్స్ కనిపిస్తే మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. అంటే ఆ చిన్న కుక్క పిల్లకు ఉన్నటువంటి ఆ అలవాట్ల వల్ల అది అనేక రకమైన, అంటే ఒకటే గోల్ మీద ఫోకస్ చేయకుండా చాలా రకాల పనులను చేసింది. అందుకనే అది అక్కడ నీరసంగా ఎనర్జీ లేకుండా అయ్యింది అని. ఇప్పుడు ఈ స్టోరీ నుంచి ప్రతి స్టూడెంట్ ఏం తెలుసుకోవాలంటే, ఆ కుక్క పిల్ల నేరుగా ఆ యజమాని వెంబడి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే అది కూడా అలసిపోయేది కాదు, కానీ తనకున్నటువంటి ఆ హ్యాబిట్స్ వల్ల అది అలసిపోయింది. అంటే కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయడం వల్ల అలసిపోయింది. మీరు కూడా మొబైల్ అని, ఫ్రెండ్స్ అని, టీవీస్ అని, గేమ్స్ అని ఇలా ఎక్కువ టైం, అవుట్డోర్ అయితే ఏం కాదు, ఇండోర్ గేమ్స్, మొబైల్ గేమ్స్, సో ఇలాంటి గేమ్స్ ఎక్కువగా మీరు మీ ఎనర్జీని అక్కడ పెట్టారు. తీరా ఆ అలవాట్లన్నీ, ఆ మొబైల్ చూడడం, టీవీ చూడడం, ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడడం, ఇదంతా అయిపోయిన తర్వాత మీరు మీ స్టడీస్ మీద ఫోకస్ చేయడానికి వచ్చినప్పుడు మీ ఎనర్జీని కోల్పోయి కూర్చుంటున్నారు. అంటే చాలా మందికి ఇది ఒక గుణపాఠం అనమాట. అంటే మనం చేయాల్సిన పనులు మన టార్గెట్ కరెక్ట్ గా చేస్తే మన ఫోకస్ వస్తుంది. లేదు మనం అనవసరమైన పనులు చేసినప్పుడు ఎనర్జీ కోల్పోతాం, నీరసంగా అయిపోతున్నాం. అందుకనే చాలా మంది విద్యార్థులని డిస్ట్రాక్షన్స్ కి దూరంగా ఉండనని ప్రతి వీడియోలో చెప్పేది కూడా. కాబట్టి ఇప్పటికైనా చాలా మంది, అంటే ఆ కుక్క ఎలాగైతే ఆయాసపడిందో మీరు కూడా అనవసరంగా మీ ఎనర్జీని కోల్పోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా ఆ డిస్ట్రాక్షన్స్ కి దూరంగా ఉండి ఫోకస్ ని పెంచుకోండి. సో ఫోకస్ పెంచడానికి బెస్ట్ టెక్నిక్స్ మేడం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఈ ఫోకస్ టెక్నిక్స్ చేయడానికి ఒక 2 days టైం పడుతుంది. ఎలా అంటే, ఫస్ట్ డే ఏం చేయండి అంటే, మీరు ఒక చిన్న పేపర్, వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకొని ప్రతి గంట మీరు ఏం చేశారనేది ఆ రోజు నైట్, అంటే మీరు పడుకునే ముందు రాయండి. అంటే ఉదయం లేచినప్పటి నుంచి 5 to 6 ఏం చేశారు, 6 to 7 ఏం చేశారు, 7 to 8, 8 to 9, ఇలా ప్రతి గంటకి మీరు ఏమేం పనులు చేశారనేది క్లియర్ గా ఆ పేపర్ లో రాయండి. అయితే క్లియర్ గా ఆ పేపర్ లో ప్రతి గంటకి మీరు ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మీరు ఏమేం చేశారనేది మీరు ఆ రోజు, అంటే కంప్లీట్ గా డే మొత్తం ముగిసిన తర్వాత ఆ రోజు మీరు పడుకునే ముందు రాయండి. అలా రాసిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేయండి అంటే, ఫస్ట్
మీకు ఎక్కువ సమయం ఎక్కువ ఎనర్జీ ఏ సమయంలో ఖర్చు చేశారు, ఎందుకోసం ఖర్చు చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయండి. అంటే అవసరమైన పని చేశారా లేకుంటే అనవసరమైన పని కోసం చేశారా? ఒకవేళ అవసరమైన పని కోసమే ఎక్కువ ఎనర్జీని ఎక్కువ టైంని మీరు వాడుకున్నట్లయితే ఓకే. లేదు అనవసరమైన పని మీద ఎక్కువ ఫోకస్ చేసినాం, ఎక్కువ టైం ఖర్చు అయింది, నాకు ఎనర్జీ కూడా ఇక్కడనే పోయింది అంటే ఈవెన్ అది గేమ్స్ ఉండొచ్చు, లేకుంటే వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుండొచ్చు, లేదంటే నువ్వు బయటికి వెళ్ళడం కావచ్చు, వాట్ ఎవర్, నువ్వు ఏ పని కోసం ఎక్కువ సమయం ఎనర్జీ ఖర్చు చేసావు అనేది నువ్వు రాసుకోండి ఫస్ట్ అక్కడ. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇది మీరు పెన్ను పేపర్ తీసుకొని రాస్తే తప్పిస్తే మీకు క్లారిటీ ఉండదు. సో సేమ్ ఇలాగే చాలా మంది కొంతమంది అప్పులు చేస్తుంటారు. ఇంకా వాళ్ళ అప్పులు పెరగడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి కాన్షియస్ ఉండదు అనమాట ఎన్ని అప్పులు ఉన్నాయనేది. ఎప్పుడైతే వీళ్ళు పేపర్ మీద రాసుకుంటే అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సేమ్ మీరు కూడా అలాగే చేయండి. మీరు ఎంత సమయం మీకోసం ఖర్చు పెడుతున్నారు, మీ గోల్స్ కోసం కష్టపడుతున్నారు. నెక్స్ట్ డేనే మీరు చూసుకున్న తర్వాత మీ గోల్స్ కోసం ఒకవేళ అదే సమయం ఖర్చు పెడితే కంటిన్యూ చేయండి. చాలా మందికి ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో తెలియకుండా టైం పోతుంటుంది. కాబట్టి ఒకవేళ మీకు వెంటనే అక్కడ అవేర్నెస్ వస్తే ఓకే, నేను మొబైల్ చూడడంలో ఎక్కువ సమయం పోతుంది, నేను ఫ్రెండ్స్తో చాట్ చేయడంలో ఎక్కువ సమయం పోతుంది అంటే ఇవి నీ గోల్ కోసం పనిచేస్తాయా ఒకసారి ఆలోచన చేసుకోండి. లేదు అంటే వెంటనే వాటిని అవాయిడ్ చేసి మీ గోల్స్ కోసం ఏం చేయాలో అప్పటి నుంచి కొత్త ప్లాన్ వేసుకోండి. అప్పుడు ఆ రోజు నైట్ నుంచి నెక్స్ట్ నైట్ నుంచి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అంటే ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఏ పనులు చేయాలనేది క్లారిటీకి వస్తుంది. సో ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయండి. మీ టైం ఎక్కడ పోతుంది అనేది క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ లో కూడా ఫోకస్ పెంచుకోవచ్చు మేడం. అంటే ఇది ఇంటి దగ్గర ఉండి చేయొచ్చు. క్లాస్ రూమ్ లో ఎలా ఫోకస్ పెంచుకోవచ్చు అంటే ఈవెన్ ఇప్పుడు ఒక 45 మినిట్స్ తర్వాత ఇంకో నెక్స్ట్ సబ్జెక్ట్ టీచర్ వచ్చే వరకు అక్కడ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో చాలా మంది వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడం, లేకుంటే నవ్వడం, జోక్స్ వేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. కానీ ఫోకస్ పెంచుకోవడానికి అది బెస్ట్ టైం అనమాట అక్కడ ఆ టైం. సో ఎప్పుడైతే ఆ 45 మినిట్స్ జరిగిందో మీరు ఆ మేడం బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ మీరు కళ్ళు మూసుకొని ఆ 45 మినిట్స్ లో ఏం జరిగింది అనేది ఒకవేళ మీరు క్లారిటీ తెచ్చుకున్నట్లయితే ఆ సబ్జెక్ట్ పరంగా మీకు షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి షిఫ్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు చాలా లీజర్ పీరియడ్స్ కానీ లేకుంటే బ్రేక్ టైమ్స్ చాలా ఉంటాయి. అలాంటి టైంలో కూడా దాని ముందు జరిగినటువంటి సబ్జెక్ట్ని కూడా ఇలా మీరు రీకాల్ చేసుకుంటే ఫోకస్ బాగా పెరుగుతుంది. ఇంకా పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే మనం కంప్లీట్గా పడుకునే ముందు ఒకసారి ఆ డేలో ఏం జరిగింది అనేది ఒకసారి మొత్తం రీకాల్ చేసుకునే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ ఎఫెక్ట్ మాత్రం చాలా ఉంటుంది. అప్పుడు రెగ్యులర్గా మీరు ఇది ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఒకటి మీ టైం వేస్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా చిన్న చిన్న పనులు చేయడం ద్వారానే ఫోకస్ని పెంచుకుంటారు. చాలామంది పిల్లలు ఎస్పెషల్లీ టాపర్స్గా రావాలి అండ్ దాంతోపాటు మెమరీ పవర్ పెరగాలని కోరుకుంటూ ఉంటారు. ఏదైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటుంటారో కొన్నిసార్లు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోయేది మనం ఎక్కువగా చూస్తుంటున్నాం. వాళ్ళకి సంబంధించి స్టడీ టిప్స్ కావచ్చు, మెమరీకి సంబంధించిన కొంత అనాలిసిస్ అండ్ దాంతోపాటు టెక్నిక్స్ కావచ్చు మన దగ్గర ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఫర్దర్గా క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్స్ అని ఒక కంప్లీట్ స్టడీ బ్లూ ప్రింట్ని ఇవ్వబోతున్నాం మేడం. ఇది కంప్లీట్గా 3 hours వర్క్షాప్ అనమాట. ఇది ప్రతి సండే 10 o'clock నుంచి 1 PM వరకు ఉంటుంది. అంటే మార్నింగ్ 10 నుంచి 1 PM వరకు ఉంటుంది. సో ఈ క్లాస్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. చాలా మంది స్టూడెంట్స్కి ఎలా చదవాలో క్లారిటీ ఉండదు, ఎలా రివిజన్ చేసుకోవాలో క్లారిటీ ఉండదు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడే ఒక టెన్షన్కి గురవుతుంటారు. సో ఇలాంటి అందరి కోసమే అంటే చాలా ఈజీ వేలో అందరూ ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకొని అందరూ సక్సెస్ఫుల్గా మార్క్స్ తీసుకొచ్చుకోవాలని ఈ స్టడీ సీక్రెట్స్, టాపర్ స్టడీ సీక్రెట్స్ అనేది వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది 3 hours ఉంటుంది మేడం. ఓకే, ఎవ్రీ సండే 10 to 1 PM వరకు. 10 to 1 PM. దీని కాస్ట్ వచ్చేసి అందరికీ రీజనబుల్గా ఉండాలనేసి జస్ట్ 199 రూపీస్ మాత్రమే. 199 రూపీస్ మాత్రమే. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. అంటే స్టడీస్కి సంబంధించి ఏదైనా ఈ క్లాసెస్ వరకు మాత్రమే అన్న బౌండరీ ఏమైనా ఉందా? ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఈ వర్క్షాప్ డిజైన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి అందరూ చదవండి చదవండి అని అంటుంటారు, కానీ ఎలా చదవాలనే విషయాలు తెలియక చాలా మంది స్టూడెంట్స్ ఆగిపోయారు. సో ఎలా చదవాలి, ఎలా గుర్తు తెచ్చుకోవాలనే విషయాల పట్ల వాళ్ళకి క్లారిటీ ఇచ్చి ఎగ్జామ్స్ వాళ్ళని కూడా ఈవెన్ వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని కూడా ఒక టాపర్స్ చేయాలంటే జస్ట్ ఫాలో అవ్వాల్సింది కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ తోటి నేను 3 hours వర్క్షాప్ని డిజైన్ చేశాను అనమాట. డెఫినెట్గా. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే అటు పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే ఒకవేళ మీ పిల్లల్ని కూడా ఈ క్లాసెస్లో ఈ వర్క్షాప్లో జాయిన్ చేయించాలి అనుకుంటే ఎవ్రీ సండే 10 to 1 అంటే 3 hours సెషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇంతకుముందు ఫీడ్బ్యాక్స్ మీరు చూసినా మీకు ఒక ఐడియా ఉండొచ్చు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.